హలో అండి అందరికీ. శృంగేరి అయితే వచ్చున్నాము. నైటు చంద్రమౌళీశ్వర అభిషేకం ఉంటుంది. అది నైట్ 8కి అలా స్టార్ట్ అవుతుంది అరౌండ్. అయిపోయేసరికి 10:30, 11 అవుతుంది. సో, అది గూడా ఉందాము అప్పటి వరకు అన్నట్లు మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. సో, ఈవినింగ్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మాత్రం కంపల్సరీ మన ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి. లేడీసు, జెంట్సు అందరూ కూడా. ఎస్పెషల్లీ చంద్రమౌళీశ్వర అభిషేకంకి మాత్రం ఓన్లీ ట్రెడిషనల్ వేర్ ఉంటేనే లోపలికొచ్చి కూర్చొనిస్తారు. లేకపోతే మాత్రం అలౌ లేదు. ఇంకా లేని వాళ్ళు అలా బయట కూర్చొనే ఉంటారు. ఇంకా ఈవినింగు ఇక్కడ లోపల ఒక కాలభైరవ టెంపుల్ ఉంది. అది చూద్దాం అన్నట్టు వచ్చాము. మేమొచ్చేసరికి ఇది క్లోజ్ ఉంది. ఈవినింగ్ 6 తర్వాత ఓపెన్ చేస్తా అన్నారు. మేమొచ్చేసరికి 5 అలా అయిందనమాట. ఈలోపు ఇంకా శారదా పీఠం చూసుకోవాలి గదా అన్నట్టు స్టార్టింగ్ ఇక్కడికైతే వచ్చున్నాము. ఈ టెంపుల్‌కి దగ్గరలోనే గురువు యొక్క ఆస్థానం గూడా ఉంటుంది. మనకి అంటే ప్రెజెంట్ భారతీ తీర్థ మహాస్వామీజీ, ఇంకా విధుశేఖర భారతి మహాస్వామీజీ వాళ్ళ ఇద్దరి ఆస్థానాలు గూడా ఇక్కడే ఉంటాయి. ఆ టైంకి అరౌండ్ 5:00కి వాళ్ళు బయటకొస్తారు. వాళ్ళని చూద్దాము అన్నట్లు అక్కడే వెయిట్ చేశాము. ఎందుకంటే ఆ దగ్గరలో ఉన్న పని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళైతే చెప్పారు. అందుకనేసి అంటే నైట్ ఇంకా పెద్ద గురువుగారు కనిపిస్తారో లేదో అన్నట్లు చాలాసేపు వెయిట్ చేశాము. కానీ మేము అనుకున్నట్లు వాళ్ళు చెప్పినట్లు అరౌండ్ 5:00కి 3 రౌండ్స్ వేశారు. అదే మేము ఆగి ఉన్న ప్లేస్‌లోనే. యూజువల్‌గా దొరకదంట అంటే వాళ్ళ దర్శనము. కానీ మాకైతే 3 సార్లు చూసాము. అతను చాలా కామ్‌గా ఏమీ మాట్లాడకుండా అలా వెహికల్‌లో వెళ్తూ ఉన్నప్పుడు మేమైతే దర్శనం చేసుకోగలిగాము. చెప్పాను గదా! ఇవే వాళ్ళ ఆస్థానములు. ఇద్దరు గురువుగారులు పక్కపక్కనే ఉన్నాయి. ఈ కొటేషన్స్ అవి బాగా నచ్చాయి. అందుకనేసి నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడేంటంటే మన లైఫ్ పర్పస్ ఏంటి? అది తెలుసుకొని ఉండాలి అనేది మనకి ఇంకా చంద్రమౌళీశ్వర అభిషేకం నైట్ గూడా ఇక్కడే జరుగుతదనమాట. దీని నుంచి కొంచెం ముందుకి లోపలికెళ్ళిన తర్వాత మనకి శారదాదేవి పీఠం అయితే ఉంటుంది. లోపలంతా మాత్రం ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా బావుంటుంది. ప్రశాంతంగా మొత్తం గ్రీనరీ చాలా క్లీన్‌గా ఉంది. ఎక్కడా గూడా అసలు అంటే డస్ట్ అలా ఏమీ లేదనమాట. చాలా క్లీన్‌గా అయితే ఉంది లోపల మొత్తము. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడ ఉన్న ఇదే గురు నివాసు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు మనకి మొత్తం ఇండియా మొత్తంలో 4 ప్లేసెస్‌లో పీఠాలనైతే స్థాపించారు. అందులో ఇదొకటి శృంగేరి. నైట్ జరిగే అభిషేకం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మేము ఎళ్ళిన రోజైతే మెయిన్ గురువుగారే చేశారు. భారతీ తీర్థ మహాస్వామీజీ వారు. చాలా సేపు చేశారనమాట. అంటే అరౌండ్ మోర్ దెన్ 2 అవర్స్ అయితే ఉంటుంది. ఎంత బావుంటుందంటే మెయిన్ అంటే మనకు కనిపిస్తదనమాట. ఆ హాల్‌లో ఎళ్లి కూర్చోవడమే. టికెట్స్ అలాంటియి ఏమీ లేవు. ముందు వెళ్ళిన వాళ్ళు ముందు కూర్చోవచ్చు. ఇంకా పక్కనే అందరూ గూడా చదువుతూ ఉంటారు. అది మనం కళ్ళారా చూడొచ్చు. ఇంకా పక్కన 2 స్క్రీన్స్ గూడా పెడతారు. చాలా క్లియర్‌గా చూడొచ్చనమాట. అది మాత్రం మిస్ అవ్వద్దు ఇక్కడికొచ్చిన వాళ్ళు. ఇక్కడ మనం స్టే చేయడానికి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మా స్టే ఇంకా ఈ ప్లేస్‌లో అయితే మేము చేసుకోలేదు. ఇక్కడ ఈవినింగ్ రీచ్ అయ్యాము గదా! లేట్ నైట్ 11 వరకు ఇక్కడే ఉన్నాము. దాని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాము. ఎవరైనా ఉండాలనుకున్న వాళ్ళు మనము ఇక్కడికొచ్చే ముందుగానే బుక్ చేసుకొని వస్తే బెటరు. ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయి కదా! కన్నడలో ఉన్నాయి. ఇంకా దీని పక్కనే దీని మీనింగ్ ఇంగ్లీష్‌లో గూడా ఉన్నాయి. కన్నడ, ఇంగ్లీష్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలు లోపలికెళ్తున్నారు గదా! దగ్గరలో వేద పాఠశాల గూడా ఉందంట. మేమైతే చూడలేదు. దగ్గరలోనే ఉందని చెప్పారు. ఈ నివాసం వచ్చేసి విధుశేఖర భారతి స్వామీజీ వారిది. ఈ కొటేషన్ గూడా నాకు చాలా అనిపిచ్చింది. ఏంటంటే టైంతో పాటు మనము దేని మీద ప్రైడ్ పెట్టుకోవద్దు. వెల్త్, స్కాలర్, మన పవరు, ఫాలోవర్స్, ఫిజికల్ హెల్త్ వీటన్నిటి మీద పెట్టుకోవద్దు. అవి టైంతో పాటు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. మన పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి అనేసి ఇంకా చాలా కొటేషన్స్ పెట్టారనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయితే క్యాప్చర్ చేశాను. చదువుకోవాలంటే వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా చూడండి. కన్నడ వచ్చిన వాళ్ళైతే ఇది చదువుకోవచ్చు. దీని మీనింగ్ పక్కనే ఇంగ్లీష్‌లో కూడా పెట్టున్నారు.
సో, ఈ గురు నివాస్ దగ్గరలోనే మనకి మిగతా గురువులు ఉన్న బృందావనం కూడా ఉందనమాట. అవన్నీ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఎళ్తున్నాం గదా! రైట్ సైడ్‌లో అందరివి వరుసగా పెట్టారు. బృందావనం అని ఉంటుంది. అక్కడికి వెళ్ళైతే చూడొచ్చు మనం మొత్తం గూడాను. మేము ఈ ట్రిప్ అయితే మాత్రం వేరే ట్రావెల్ ఏజెన్సీ నుంచయితే వెళ్ళాము. గ్రీన్ జోన్ అడ్వెంచర్స్ అని. వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పర్సనల్‌గా కాల్ చేస్తే డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. వాళ్ళు ఈ ట్రిప్స్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడున్న కొటేషన్ గూడా చాలా బావుంది గదా! పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇంకా మనకున్న దాంట్లో పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి. మన మాటల వల్ల పక్కన వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ మనసనేది అస్సలు నొచ్చుకోకూడదు. మన మాటల వల్ల ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వాలి మనము ప్రతి ఒక్కరం గూడాను. మనకిక్కడ కాలభైరవ స్వామి టెంపులు, ఇంకా గురు నివాసాలు, ఇంకా చెప్పాను గదా! ఈ మనకిప్పుడు ఉన్న భారతీ తీర్థ మహాస్వామీజీ వారి నివాసము, ఆయన 36వ మత గురువు. దానికంటే ముందు ఉన్న వాళ్ళ బృందావనం దాటిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను గదా! ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన మన ఇండియాకి 4 ప్లేసెస్‌లో స్థాపించినవైతే ఇవి. మీరు వీడియో పాజ్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అనేది క్లియర్‌గా చూడవచ్చక్కడ. సో, ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ శృంగేరి శారదాదేవి పీఠం అయితే వస్తుంది. ఇలా బ్రిడ్జ్ కింద మనకి తుంగా రివర్ అయితే ఉంటుంది. ఈవినింగ్ అని చెప్పాను గదా! వ్యూ గూడా చూడండి చాలా బావుంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేనొక ఆవిడని కలిసాను. ఆవిడనెక్కడో చూసినట్లు అనిపిచ్చింది. చూస్తున్నాను తర్వాత నాకు స్ట్రైక్ అయిందనమాట. యూట్యూబరు శ్రీదేవి జస్టి ఫస్ట్ టైం నేను ఇలా యూట్యూబర్‌ని అంటే ఇలా బయట కలవడం అనమాట. మీరైతే యూట్యూబ్‌లో చూడొచ్చు తన గురించి. తనేంటంటే మనకి ఫుడ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తుంటారు. నేమ్ కూడా శ్రీదేవి జస్టి అనే ఉంటుంది. నేను అంటే ఒక ఫోటో తీసుకున్నాను తనతో. అది యాడ్ చేస్తాను చూడొచ్చు మీరు. ఈవినింగ్ సన్‌సెట్ వ్యూ చాలా బావుంది. ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చున్నాము. పైన నుంచి వ్యూ అనేది ఇది. ఇంకా బ్రిడ్జ్ ఉంటుంది పైన. కిందకి దిగిన తర్వాత ఇది. ఇక్కడ అందరూ కూడా ఫిషెస్‌కి ఫీడ్ చేస్తున్నారు. ఫిషెస్ ఎన్ని ఉన్నాయంటే ఈ తుంగా రివర్‌లో చాలా ఉన్నాయి. చాలా పెద్దగా గూడా ఉన్నాయి. ఈ వీడియో నేను పైనుంచి తీశాను. ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో చూసారు కదా! ఇక్కడ అందరూ కూడా వాటిని చూడ్డానికే నిల్చున్నారు. దీనికి దగ్గరలోనే అక్కడ కనిపిస్తుంది కదా! ఈ ప్లేస్‌కి చాలా విశిష్టత ఉంది. అదేంటంటే వీడియోలో చూస్తారు మీరు. ఇక్కడ ఏంటంటే ఆది శంకరాచార్యుల వారు ఈ ప్లేస్‌కి విజిట్ చేసినప్పుడు ఒక ప్లేస్‌లో అంటే ఆ ప్లేస్ ఇదే అనమాట. ఆ ప్లేస్‌లో ఏంటంటే కప్ప ఇంకా పాము మామూలుగా బయట వైరంగా ఉంటాయి గదా! కానీ ఈ ప్లేస్‌లో 2 గూడాను ఒకే దగ్గర చాలా ఫ్రెండ్‌షిప్‌గా అలా ఉంటాయన్నమాట. అందుకనేసి ఈ ప్లేసు చాలా ప్రాముఖ్యత అని భావించి ఇక్కడ శారదాదేవి పీఠం అయితే స్థాపించారు. ఇప్పుడు వీడియోలో వచ్చింది చెప్పాను గదా! యూట్యూబర్‌ని కలిసాను. శ్రీదేవి జస్టి తనే అనమాట. ఈ ప్లేస్‌లో ఇక్కడ వీడియో క్లియర్‌గా పెడతాను. ఇంకా వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఒక బోర్డ్ గూడా పెట్టారనమాట. దాంట్లో మెన్షన్ చేసున్నారు. ఎప్పుడైతే ఆది శంకరాచార్యుల వారు ఈ నది దగ్గరకొచ్చినప్పుడు ఈ ఏది చూస్తారనమాట. ఇక్కడ చూసారు గదా! పక్కనే కప్ప ఇంకా పాము అనమాట. దగ్గరలే ఉండడము, ఆయన బృందంతో వచ్చినప్పుడు చూడ్డము. ఇది అంత హోలీ ప్లేస్ కాబట్టే 4 పీఠాల్లో ఇదే మొదటి పీఠము. మీరు ఇక్కడ
వీడియో పాజ్ చేసి మీరు చూడొచ్చు. అక్కడ మొత్తం చదవచ్చు. ఇది తుంగా రివర్ పక్కన వాళ్ళ బృందంతో వచ్చినప్పుడు మొత్తం ఉంటుంది. క్లియర్‌గా చదవండి. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత ఇది. ఇంకా ఒక వీడియోలో మనకి నండూరి శ్రీనివాసరావు కూడా చెప్పారు దీని గురించి. అదే అనమాట ఇది. సో, ఈ టెంపుల్ బయట చూస్తే మీకు ఒక రింగులో ఇంకొక రింగు అది ఎంత బాగా కట్టారు అనేది ఒక వీడియోలో చెప్పారు. అదే ఈ ప్లేస్ అనమాట. మొత్తం గూడా క్లియర్‌గా పెట్టాను చూడండి. ఈ కట్టడం గూడా చూసారు గదా! ఎంత అద్భుతంగా కట్టారో. నేను మాక్సిమం ఈ టెంపుల్ అంటే ఆర్కిటెక్చర్ మొత్తం బావుంది అన్నట్లు మాక్సిమం కవర్ చేద్దాము అనేసి గుడి చుట్టూరు మొత్తం గూడా పెట్టాను. బేలూరు హళీబీడులో ఎంత బాగైతే చెక్కారో అలాగే అనిపిచ్చింది నాకు. అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు ఆహ్, ఎంత క్లియర్‌గా ఒక్కొక్కటి వివరించినప్పుడు ఇంకా నాకు మైండ్‌లో అలాగే స్ట్రైక్ అవుతది. అది చూసినప్పుడల్లా ఇంకా మర్చిపోలేమనమాట. ఎందుకంటే గైడ్ సహాయంతో వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి. ఇక్కడ ఎవరు దగ్గరలో గైడ్ అలా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అట్లా ఎవరు లేరు గానీ మొత్తం గూడా ఎంత క్లియర్‌గా ఎంత చెక్కారో చూడొచ్చు మీరు. ఇంత బాగా ఉన్న ఆర్కిటెక్చర్‌కి ఒక గైడ్ ఉంటే బావుండేది అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే మనకి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మన ఒపీనియన్ దాని మీద అసలెప్పటికి మర్చిపోలేము. ఇక్కడ చూసారా? ఒక పెద్ద టెంపులే ఈ ఆలయం బయట నిర్మించినట్లు ఇక్కడ చూడండి. లోపల దేవుడు, పైన గోపురము, ఆ పైన స్తంభాలు ఎంత చెక్కారో. ఇక్కడ మీరు లెఫ్ట్‌లో చూస్తే రింగు లోపల రింగు అలా 3 ఉన్నాయి. క్లియర్‌గా చూడొచ్చు. ఇదే అనమాట. అది ఇంత అద్భుతంగా చెక్కారు అనేసి నండూరి వారైతే ఒక వీడియోలో చెప్పారు. ఇది వచ్చేసి విద్యాశంకర టెంపుల్. ఇంకా నైట్ మనకి భోజనం గూడా ఇక్కడ శృంగేరిలో ఉంది. అది గూడా చిన్న బిట్ యాడ్ చేశాను. ఇది మొత్తం గూడా నైట్ వ్యూ ఇలా అనమాట. ఇక్కడ కిందనే కూర్చొని ఇంకా మొత్తం ఇలా ఉంటుంది లోపల భోజనశాల అయితే మాత్రం. సో, ఇదొచ్చేసి మనకి ఆలయం బయట. సో, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.